సో నిజంగా అంటే ఆ రోజు అది జరిగింది చూడండి, మనం ఒకటి చేద్దామా తర్వాత? చేద్దాం. అమ్మో వద్దులేండి. సో అది చాలా బాగా అనిపించింది. అంటే మీ స్ట్రెంగ్త్ కనిపించింది ఆడియన్స్కి. మనం అంటే ఏ పాయింట్ నేను చూపించుకుందాం అని వెయిట్ చేసిన వాళ్ళు వేరు, మీకు అవకాశం వచ్చింది. సో దాన్ని ప్రూవ్ చేసుకుంటారు నిజంగా సూపర్. అండ్ మీ కెరియర్ లో చూసుకుంటే మిస్ తెలంగాణ రన్నర్ అప్. సో ఇది ఒక డిఫరెంట్ కోణం అనుకోవచ్చు. అదే చెప్తున్నా కదా, నేను చాలా దాంట్లో ట్రై చేసుకొని వచ్చిన, ఇట్లా వాక్ చేసిన, ర్యాంప్ వాక్స్ చేసిన, మస్తుగా చేసినాం. కానీ మనకి ఇప్పుడు మేము చెప్పే వరకు కూడా మీకు తెలుస్తలే చూడండి. ఆ ఐడెంటిటీ కోసమే ఐఎమ్ ట్రైయింగ్ టు గివింగ్ మై బెస్ట్ ఇందులో. సో అక్కడ చాలా మంది వచ్చారు, అంటే ఇప్పుడున్న 15 మెంబర్స్ లో ఒకటి జనాలు కూడా అడుగుతారు, 15 మందిలో కొంతమంది వాళ్ళు చూస్తారు చూడరు. సో అంటే మీకే ఎందుకు ఓట్ వేయాలి అని మీరు అడిగితే, వాళ్ళు అడిగితే ఏం చెప్తారు? నేను కూడా సాధారణ మామూలు కుటుంబం నుంచి వచ్చిన మీ తెలుగు అమ్మాయినే. ఇక నేను ఊరి నుంచి వచ్చిన, నా బ్యాక్గ్రౌండ్ అంతా ఇప్పుడు మీరు విన్నారు కదా. సో అవన్నీ ఫేస్ చేసుకుంటూ రావడం అనేది ఒక లెక్క, ఈడికి వచ్చినాక ఫేస్ చేసేది ఒక లెక్క. సో మీరందరూ నా అంటే ఇప్పుడు నేను ఎట్లున్నానో అట్లనే ఉన్నా. యాక్టింగ్ చేయవలసిన అవసరం అయితే నాకు లేదు, ఎందుకంటే జనాలు నన్నులాగానే యాక్సెప్ట్ చేయాలి. యాక్టింగ్ అంటే ఓ రోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, 3 రోజులు చేస్తాం, తర్వాత చేయలేం కదా, అదొక పెద్ద టాస్క్ లాగా అయిపోతుంది. సో ఇప్పుడు మనలాగా ఉన్నాం అనుకోండి, సో జనాలకి మనం ఇంకొద్దరికి ఇన్స్పైర్ అవ్వాలి అందరికి. కానీ ఎప్పుడు అరే గిట్లు ఉండొద్దు రా భయ్ అనేసి అయితే అట్లా ఉండొద్దు. సో మీరు నన్ను చూసి, నా గేమ్స్ చూసి, ఇంకా నేను ఎట్లున్నానో నా బిహేవియర్ చూసి, ప్రతిదైతే మన బిహేవియర్ మ్యాటర్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరు అదే అంటారు, మీ అమ్మ నాయన ఎట్లా వేయించారు అబ్బాయి అనే అంటారు. అది కాకుండా కానీ బట్ ఐ వాంట్ టు టెల్ పీపుల్, నన్ను సపోర్ట్ చేయండి, నేను గట్టి ఎంటర్టైన్మెంట్ ఇస్తా. అంటే ఇంకా నేను అనే పర్సన్ని కొంచెం అదే చెప్తున్నా, నాకు కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు డ్రిల్ అంతా అయిపోయినాక అర్థమైపోయింది ఏం చేయాలా, ఎట్లా చేయాలని. సో నా యాసతో, నా భాషతో, మా ఊరు పల్లెటూరు ముచ్చట్లు, ఇంకా ఎవ్రీథింగ్ నేను మస్తు గట్టి ఎంటర్టైన్మెంట్ ఇస్తా అని చెప్పి మీకు మాటిస్తున్నా ఫ్రెండ్స్. సో అక్కడ నాన్నగారికి చెప్పినట్టు ఇక్కడైతే మీకు చెప్తున్నారు. సో చాలా బాగుంది నిజంగా. అంటే మీ జర్నీ చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది, మీతో మాట్లాడుతుంటే ఇంకా హ్యాపీగా అనిపించింది. బట్ నేను ఇక్కడ కూర్చున్నప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నేను అడగాలి కాబట్టి. సో దెన్ బిగ్ బాస్ కి కొంతమంది మనీ కోసం వెళ్తారు, కొంతమంది ఫేమ్ కోసం వెళ్తారు. సో మీరు దేనికోసం వెళ్తున్నారు? ఐడెంటిటీ. చెప్పిన కదా మిస్ తెలంగాణ, డబ్బులు ఎవరికైనా కావాలి, ఫస్ట్ నీకు ఐడెంటిటీ ఉంటే అవే వస్తాయి ఆటోమేటిక్ గా. నేను అనే పర్సన్ మిస్ తెలంగాణ రన్నర్ అప్ అని ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. నేను చెప్పుకోవాలి ప్రతిదీ, నేను ఇగో ఇట్లా మిస్ తెలంగాణ రన్నర్ అప్ అయినా అని చెప్పి. జనాలు నన్ను గుర్తుపెట్టాలి. మనకంటూ ఒక మంచి పేరు వచ్చినప్పుడు అవకాశాలు అవే వస్తాయి మనంతటా మనకి. ఐ బిలీవ్ దట్. సో మీరు అంటే మీ పర్సనల్ లైఫ్ మమ్మీ డాడీ ఇది సాధిస్తుందరా అని ఎవరు ఫస్ట్ గుర్తించారు? మా మమ్మీ. నేను మా మమ్మీకి చెప్పాలా మీకు? ఎందుకంటే మా ఓవరాల్ ఫ్యామిలీలో ఈ కళ ఎవరికి లేదు, హీరోయిన్ అవ్వాలనే కళ. అయితే మా మమ్మీ కడుపులో ఉన్నప్పుడు నేను అడిగేదాన్ని, మమ్మీ నేను కడుపులో ఉన్నప్పుడు సినిమాలు ఎక్కువ చూసినావా అని అడిగిన. ఎందుకంటే హీరోయిన్ అనే కళ నాకే వచ్చింది కదా. మమ్మీని బాగా అంటే పోవే అంటది. అట్లా అంటే మమ్మీని బాగా ఇరిటేట్ చేస్తాం. మా మమ్మీ నన్ను మస్తు మిస్ అవుతుంది చెప్పాలంటే. మనం ఇంట్లో బాగా అల్లరి ఏమవరు, ఎందుకంటే మిమ్మల్ని 24/7 చూసుకునే ఉంటారు. నువ్వు ఏడిస్తేనే అక్కడ ఏడుస్తారు. సో దాన్ని రానివ్వకుండా కాపాడుకోవాలి 100%. సో మీరు 3 మెంబర్స్ లో మీ ర్యాంక్ ఎంత? 3rd ర్యాంక్. చిన్నాలంటే కంట్రీ సార్. సో కనిపిస్తున్నారు. ఒక్కటే చెప్తాను నేను, గైస్, లైఫ్ అనేది చాలా చిన్నది. ఒకప్పుడు కంపారిజన్ చాలా పెద్దది. ఒకప్పుడు ముసలోళ్ళు అయితే చస్తుండే. ఇప్పుడు చూసుకుంటే కనుక ఇప్పుడు ఈ జనరేషన్ లో ఆ ఫుడ్, ఆ కెమికల్స్, ఆ మందుల వల్ల ఎప్పుడు చస్తామో తెలియదు. చూడు, పుట్టగానే చిన్న పిల్లలతో హార్ట్ అటాక్లు వచ్చి చస్తున్నారు. సో ఉన్నదాన్ని లైఫ్ లో మంచి పేరు తెచ్చుకొని మీకు నచ్చినట్టు బతకండి, తర్వాత రిగ్రెట్ అవ్వకండి, గివ్ అప్ ఇవ్వకండి లైఫ్ లో. అండ్ కల్కి అనేది అమ్మవారి పేరు, మీకు ఇష్టమై పెట్టుకున్నారు. బట్ జనరల్ గా స్క్రీన్ నేమ్ ఎవరైనా ఏదైనా క్యూట్ గా ఏదైనా పెట్టుకోవాలనుకుంటారు. అంటే స్క్రీన్ నేమ్ ఇది మీకు వర్కౌట్ అవుతుందా అని అనిపించి పెట్టారా, లేకపోతే మనసులో అనిపించేసింది నేను పెట్టేసుకోవాలని ఫిక్స్ అయిపోయారా? లేదు, యాక్చువల్లీ నేను అమ్మవారిని చాలా గట్టిగా నమ్ముతా. గత 4 years నుంచి చాలా అంటే చాలా గట్టిగా నమ్ముతా. ఒక్కదాన్నే బస్ ఎక్కుతా 6 గంటలకి పొద్దుగాల, విజయవాడ పోతా, ఎల్బినార్లో బస్ ఎక్కి, మళ్ళా రిటర్న్ మళ్ళీ వచ్చేస్తా బస్ ఎక్కి, దర్శనం చేసుకో 5 hours ఒక్కదాన్నే పోతా. ఓ మీరున్నా? సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ గాడ్ ఉన్నాడని. గాడ్ మనలోనే ఉంటాడు. అందరు మంచిగా ఉండాలని కోరుకుంటే నీకు మంచి అవుతుంది. మనం ఏవో పనులు చేసుకుంటే నువ్వు దేవుని మొక్కినా వేస్టే నా దృష్టిలో అయితే. చాలా మంది చాలా చాలా చేస్తారు, మనం చూసినాం.
చాలా. సో దేవుడు మనకి ఇచ్చినా గానీ లేట్గా ఇచ్చినా లేటెస్ట్ గా ఇస్తాడు. ఆ పేరు అందరిలో మారిమోగిపోతుంది. ఎస్. ఈ 4 years నేను అమ్మవారిని మా ఊర్లో దసరాకి శారీ వేస్తారనమాట, లక్కీ డిప్. దసరా అయిపోయిన నెక్స్ట్ డే ఊరేగింపు, మనం బరాత్లు డాన్స్లు అన్ని వేస్తాం, మాస్ మనం. సో ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్ గా తెలుసా, మా ఇంటికి పోయినా ఇక ఉండి ఇక నీళ్ళు దానికి మా ఇంటికి పోతాం కదా, అమ్మవారి ఒక దగ్గర, దాని ఇంటి వెనక మా ఇల్లు అనమాట, అమ్మవారి ఇంటి వెనకాల. సో నీకు చీర వచ్చిందే అనగానే నా మైండ్ బ్లాక్ అయింది తెలుసా. ఏమ్మ దేవుడు నిజంగా ఉండని ఒక హోప్ వస్తుంది కదా, నా బతుకులు ఇన్ని కష్టపడుతున్నాయి ఏంది రా బాయ్ ఏమైతలేదని చెప్పి. మళ్ళా 2nd year వచ్చింది. ఇట్లా ఐ స్టార్టెడ్ బిల్డింగ్. దేవుడు మనతోనే ఉన్నాడు. మా మమ్మీ ఒక్కటే అంటది, నువ్వు ఏ దారాన్ని ఎంచుకోనా అమ్మవారు నీ వెనకాలనే ఉంటారు అని. మీరు నిన్న చూసిన పాట్ టాస్క్ అయినా నా ఫోటో నేనే సేవ్ చేసుకున్నా. సో జడ్జెస్ కూడా అన్నారు, అమ్మవారు ఎవరమ్మా ఇక్కడ అన్నది అని నవదీప్ గారు అన్నారు. సో అట్లా ఎనీవేస్ కొన్ని విధాలుగా దేవుడు నన్ను హెల్ప్ చేస్తుండో అనిపించింది. ఏదైతే 90,000 కూడా ఉందో నాకు పిలవగానే ఏంది అసలు పైసలు ఒడిసండి, నేను ఎవ్వరిని పైసలు అడగాలి ఎప్పటి వరకు. పైసల వల్ల నాకు రిలేషన్స్ బ్రేక్ అవుతాయని ఒక. అవును, అంటే ఇంకోటి ఏంటంటే పైసలు కూడా అడిగేటప్పుడు కూడా ఇవ్వరు, ఎవ్వరు ఇయ్యరు. నేను అడగాను, అందుకే ఎవ్వరిని అడగాను. నా దగ్గర 200 ఉన్నా దాన్ని 2 రోజులు 3 రోజులు 4 రోజులైనా మెయింటైన్ చేస్తాం. మా డాడీని ₹1 అడగలేదు బిట్టకి అయిపోయిన కానించి. అదే చెప్తున్నా కదా, 20 చీరలు కట్టుకుంటే నాకు 3,000 ఇచ్చేటోళ్ళు. అట్లా 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 ఈ స్టేజ్ వరకు నేను ఇప్పటి వరకు అయితే మంచిగానే సంపాదించిన. అంటే 10,000 15,000 అట్లా. నాకు తోచినంత వరకు. పేరెంట్స్ ని అడగొద్దు అబ్బా, మనమే ఇంకా పేరెంట్స్ పెట్టాలి. బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత చాలా మంది బయటకు వచ్చాక, అంటే కొంతమందిలో ఉన్నది ఏంటంటే సక్సెస్ రేట్ ఉండదు, ఇలా చాలా మంది అన్నారు, మనం విన్నాం. ఇన్ని సీజన్లు జరిగినాయి, కొంతమంది మనకి ఎవరో కూడా ఇంక తెలియదు అంతగా వెళ్ళిపోయారు. సో మీరు ఎంచుకున్నారు రికగ్నిషన్ కోసం, దాన్ని ఆఫ్టర్ మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు? గో విత్ ద ఫ్లో. మనం అనుకుంది ఏది జరగదు, ఎందుకంటే నేను ఇప్పటి వరకు మస్తు అనుకున్నా, అవి ఏవి జరుగుతలేవు. మనకు దేవుడు ఏది రాసి పెట్టుంటే అది నమ్ముతా. ఏదైనా మనం పాజిటివ్ గా వెళ్ళాలి. నెగిటివ్ మైండ్ తో వెళ్తే నెగిటివ్ అవుతుంది. ఏదైనా ఒక చిన్న హోప్ ఉంటది. మనము అమ్మవారిని నమ్ముకుంటే అన్ని మంచిది అవుతాయి. ఈ డైలాగ్ తో నా దగ్గర క్వశ్చన్లు కూడా లేకుండా చేసేస్తాను. లేదు కరెక్టే. నా పర్సనల్ లైఫ్ లో నేను చాలా చూసా. సనాతన ధర్మం ఎందుకు వచ్చింది అబ్బా? మనం దేవుని నమ్మాలి. ఉన్నారు దేవుడు క్రియేటివిటీయే మనం. సూపర్. సో అంటే ఇప్పుడు మీరు యాక్ట్రెస్ గా లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో అంటే మనం హీరోయిన్ లేకపోతే ఇంకోట అనేది కాదు. ఇప్పుడు కొంతమంది ఎలా ఉండిపోయారంటే అమ్మాయిలు, నేను హీరోయిన్ గా చేస్తా, అది 2 years అయినా 3 years అయినా 10 years అయినా అన్నట్టు ఉండిపోయారు. సో అలా గ్యాప్ ఉండడం వల్ల ఒక ఆఫర్ వచ్చినా అది మనం ఎక్స్ట్రాపులేషన్ అవ్వలేకపోతున్నాం. సో మీరు యాజ్ ఆర్టిస్ట్ గా వెళ్తారా, లేకపోతే ఏదైనా లీడ్ రోల్ గా వెళ్దాం అనుకుంటారా, ఏంటి? స్క్రిప్ట్ ని బట్టి. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ లో నాది మంచి రోల్ అనుకోండి, సూపర్ ఆడుతుంది నాది అన్నప్పుడు నేను వెళ్ళిపోతా. మెయిన్ అయితే నేను అనుకుంటుంది యాక్ట్రెసే. దాని తర్వాత నేనేమనుకుంటున్నా, ఇప్పుడు నీ క్యారెక్టర్ కి ఒక మంచి స్కోప్ ఉంది, నీతోనే స్టోరీ అంతా నడుస్తుంది అంటే ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్. ఏడున్నా కానీ మనకు ఒక మంచి పేరు ఉండాలి, నీకంటూ ఒక యూనిక్ ఐడెంటిటీ ఉండాలి. అది నాకు కావాలి. నాకు ఎందుకు బయట చూసుకుంటే ఫెదా స్టోరీ ఏదో నీదిలా అనిపిస్తుంది. కాకపోతే అక్కడ ఇద్దరు ఇక్కడ ముగ్గురు అంతే. సో ఫాదర్ సెంటిమెంట్ కావచ్చు, బరాబర్ మాట్లాడే ఆ మాట తీరు కావచ్చు. సో కల్కి నిజంగా రియల్ ఐ లైక్ యూ. సో అంటే మీ వే ఆఫ్ టాకింగ్ కావచ్చు, సో మీరు చూపించే అంటే ఎక్కడ ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపిస్తున్నారు. సో మిగతాది మనం బిగ్ బాస్ లో చూసుకుందాం. సో ఐ హోప్, నాకు తెలిసి మీరు ఉంటారు అనుకుంటున్నా. సో ఉన్నా లేకపోయినా మీ జర్నీ ఆగదు. సో ఐ హోప్ ఉంటే ఇంకొంచెం స్టెప్ మా కల్కి లోపలికి వెళ్ళిందని మేము చెప్పుకుంటాం. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.